రైట్. తెలంగాణ అసెంబ్లీ ప్రాంగణంలో బీఆర్ఎస్ సభ్యులు ఆందోళన చేస్తున్నారు. ఎమ్మెల్యేల ఎంట్రీ పాయింట్ దగ్గర ప్లకార్డులు పట్టుకుని నిరసన వ్యక్తం చేస్తున్నారు. సభలో స్పీకర్ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని మాజీ మంత్రి కేటీఆర్ ఆరోపించారు. లగచర్ల రైతులను టార్చర్ చేశారని కాంగ్రెస్ ప్రభుత్వంపై కేటీఆర్ మండిపడ్డారు. లగచర్ల ఘటనపై చర్చ జరపకుండా తెలంగాణ కేబినెట్ భేటీ కాసేపట్లో అసెంబ్లీ కమిటీ హాల్లో మొదలు కానుంది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగే మీటింగ్లో కొత్త ఆర్ఓఆర్ చట్టం, మున్సిపల్ చట్ట సవరణ బిల్లు సహా పలు కీలక అంశాలపై కేబినెట్లో చర్చించబోతున్నారు. తెలంగాణ కేబినెట్ భేటీ కాసేపట్లో అసెంబ్లీ కమిటీ హాల్లో మొదలు కానుంది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగే మీటింగ్లో కొత్త ఆర్ఓఆర్ చట్టం, మున్సిపల్ చట్ట సవరణ బిల్లు సహా పలు కీలక అంశాలపై కేబినెట్లో చర్చించబోతున్నారు. రైట్. ఇక ఇదే అంశానికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి సునీల్ ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. సునీల్, కాసేపట్లో తెలంగాణ కేబినెట్ భేటీ కాబోతుంది. అసెంబ్లీ కమిటీ హాల్లో ఈ భేటీ సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరగనుంది. ఈ సమావేశంలో పలు కీలకమైనటువంటి అంశాలు చర్చకు రాబోతున్నాయి. ప్రధానంగా కొత్త ఆర్ఓఆర్ చట్టం తీసుకురావాలని చెప్పేసి ప్రభుత్వం భావిస్తుంది. ఆ మేరకు ఇప్పటికే సవరణలు పూర్తి చేసి ఈ రోజు కేబినెట్ లో ఆమోదం తెలుపబోతున్నారు. ఇక ఆ తర్వాత అసెంబ్లీలో కొత్త చట్టాన్ని ప్రవేశపెట్టనున్నట్టు తెలుస్తోంది. ఇక మున్సిపల్ సవరణ చట్టానికి సంబంధించి కూడా మార్పులు చేర్పులు చేయడం జరిగింది. దాన్ని కూడా ఈ రోజు సమావేశంలో ఆమోదం తెలుపన్నారు. మిగతా అంశాలకు సంబంధించి కూడా చర్చకు రాబోతున్నాయి. ఇక ప్రధానంగా కొత్త రేషన్ కార్డులు ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆ మేరకు కేబినెట్ లో చర్చించబోతున్నారు. జనవరి నుంచి ఇస్తామని చెప్పేసి గతంలోనే ప్రకటించింది. ఆ మేరకు ఈ రోజు కేబినెట్ లో చర్చించి ఒక నిర్ణయం తీసుకోబోతున్నారు. ప్రధానంగా ఈ కొత్త ఆర్ఓఆర్ చట్టం కావచ్చు, సవరించినటువంటి మున్సిపల్ యాక్ట్ బిల్ కూడా ఈ సమావేశాల్లోనే అసెంబ్లీలో ప్రవేశపెట్టే అవకాశం ఉన్న నేపథ్యంలో కేబినెట్ ఆమోద ముద్ర వేయబోతున్నారు. తిరిగి రేపు కేబినెట్ ప్రారంభం కాబోతుంది. ఇక ఈ 2-3 రోజులు శుక్రవారం వరకు కూడా ఈ కేబినెట్ అసెంబ్లీ సమావేశాలు ఉన్న నేపథ్యంలో ఈ సమావేశాల్లోనే కొత్త ఆర్ఓఆర్ చట్టం కావచ్చు, మున్సిపల్ యాక్ట్, మిగతా అంశాలకు సంబంధించి కూడా ఇటు ప్రవేశపెట్టబోతున్నారు. వాటికి సంబంధించి ఇప్పుడు సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకోబోతున్నారు. ఇక మిగతా అంశాలకు సంబంధించి చూస్తే ఇక హైడ్రాకి సంబంధించి కావచ్చు, అదేవిధంగా ఇంకా కూడా ఎలా ముందుకు వెళ్ళాలి అనే అంశంపై హైడ్రా విషయంలో కావచ్చు, లేకపోతే అదేవిధంగా ధరణికి సంబంధించి భూమాతను తీసుకొస్తున్నారు కాబట్టి ఆ అంశాలన్నింటి కూడా ఈ కేబినెట్ భేటీలో చర్చించబోతున్నారు. ఓకే, రైట్. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ సునీల్.